Also, for the organizers, Kiran and Brahma Mataji, for wonderfully organizing this festival. అదే కాకుండా సువర్ణ ప్రోత్సహిస్తూ మన భవిష్యత్తు ఫ్యామిలీ సో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చాలని చెప్పేసి సో తెలుస్తుంది సో థ్యాంక్స్. అంతపాటు అందరికంటే ముందు ఎస్పెషల్లీ మోస్ట్ ఎంతూజియాస్టిక్ చిల్డ్రన్ దోస్ ఆర్ సిట్టింగ్ దేర్ ఐ లైక్ టు థాంక్ దెమ్. So are we ready? Shall we discuss something? Yes or no? Yes. Loudly. Say yes. Loudly. So, would you like to hear some story or philosophy? Story. Okay. That's it. Then you have to repeat after me. Hold your hands. అందరూ దయచేసి చేతులు జోడించండి. నేను చెప్పినట్టుగా చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం అజ్ఞానతిమిరాంధస్య ఓం అజ్ఞానతిమిరాంగస్య జ్ఞానాంజనశలాకయా జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత శ్రీమతే భక్తి వేదాంత స్వామీనితి నామినే. స్వామీనితి నామినే. నమస్తే సరస్వతీ దేవే నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య జయ శ్రీ కృష్ణ చైతన్య నిత్యానంద ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ అద్వైత గదాధర శివాసవి గౌరభక్త బృంద. శ్రీవాసవి గౌరభక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ హరే రామ హరే రామ రామ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. రామ రామ హరే హరే. So, I expected some number. సో నేను ఊహించిన దానికంటే ఎక్కువ నెంబర్లు కూడా మీరు టర్న్ అయినందుకు వెరీ హ్యాపీ. ఈ అపార్ట్మెంట్లోనే కాదు కాకినాడలో ప్రతి అపార్ట్మెంట్లో కూడా ఈ రకం కార్యక్రమం జరిగితే నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో సుఖశాంతిని లభిస్తుంది. వెరీ షూర్. ఈరోజు మన కొన్ని విషయాలు భగవద్గీత ఆధారంగా తర్వాత మన సంస్కృతి ఆధారంగా లేకుండా డిస్కస్. దయచేసి ఈ యొక్క అరగంట సేపు కాస్త ఫోకస్డ్గా ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అందరికీ
నాకు తెలిసి ఇస్కాన్ పరిచయం ఉంది. ఎంతమంది ఇక్కడ ఇస్కాన్ అనే సంస్థను విన్నారు, దాని గురించి విన్నారు, లేదంటే ఒకసారి విజిట్ చేశారు? ప్లీజ్ లేజర్ దయచేసి వచ్చేసి మిగతా వాళ్ళకి చాలా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థ దాదాపు 200 దేశాల్లో పేరు ప్రఖ్యాతించిన సంస్థ. ఈ సంస్థ ప్రత్యేకించి 2 ప్రధానంగా కార్యక్రమాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి భగవద్గీత, శ్రీమద్ భాగవతం, రామాయణం ఇత్యాది వైదిక సాహిత్యాన్ని ప్రజలకి ఈ జ్ఞానాన్ని, ఉన్నత జ్ఞానాన్ని అందిస్తుంది. రెండవది మన యుగమైనటువంటి పరిణామ సంకీర్తనాన్ని పరిచయం చేస్తుంది. ఫౌండర్ ఆచార్య ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద మనం చూసినటువంటి గురు పరంపరలో ప్రధాన మొదటి వ్యక్తి. వారు ఈ ప్రపంచానికి 1965లో న్యూయార్క్ దేశంలో, అమెరికాలో న్యూయార్క్ ప్రదేశంలో తన ఈ సంస్థని ప్రారంభించారు. ఆ రకంగా ఇప్పటికీ మనకి దాదాపుగా 1500 సెంటర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ది వరల్డ్. కాబట్టి ఇది అతి పేరు ప్రఖ్యాతి కలిసిన ట్రెడిషనల్ వైష్ణవ సాంప్రదాయం. దీంట్లో మనకు అందించిన గ్రంథాలన్నీ కూడా ఏది కూడా ఏదో కాల్పనికమైనటువంటి గ్రంథాలు కావాలి. ఇది ఒక ప్రామాణికమైన గ్రంథాలు. తర్వాత ఇక్కడ బుక్స్ అనేది ఏర్పాటు చేయాలి. సో ఎలక్ట్రానికల్ సీజన్. సో ఈరోజు ఒక శ్లోకాన్ని ఆధారంగా చర్చించిన విధంగా కూడా ఒకసారి చెప్పండి. రెడీ? ఎస్ అన్నా? సోదరులు చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి. ఏహి సంస్పర్శజా భోగ, ఏహి సంస్పర్శజా భోగ, దుఃఖయోనయా ఏవతే, దుఃఖయోనయా దుఃఖయోయా దుఃఖయోనయా దుఃఖయోయా ఏవతే కౌంతేయ నతేషు బుద్ధిమంతుడు భౌతిక ఇంద్రియ సంస్పర్శ చేత కలుగు దుఃఖ కారణములైన భోగములలో పాల్గొనడు. ఓ కౌంతేయ, అట్టి సుఖములు ఆది అంతములు కలిగి ఉంది కనుక వివేకవంతుడు వాటిచే ప్రీతి చెందరు. భగవద్గీతలో 5వ అధ్యాయం మన ఈ ప్రపంచంలో ఏమి చేసినప్పటికీ ఒకే ఒక లక్ష్యం. ఏ లక్ష్యంతో మనం ప్రతి పని కూడా చేస్తాం? ఏ లక్ష్యంతో మనం ప్రతి పని చేస్తాం? ఎవరైనా ఆన్సర్ చెప్పగలిగితే యూ కెన్ ఆన్సర్. ఎనర్జీ. ఓకే, వాట్ ఫర్ దట్ ఎనర్జీ? సో ఈ ప్రపంచంలో మనం ఏ పని చేసినప్పుడు కూడా దేనికోసం చేస్తాం? సమాధానం చెప్తాను. ఇక్కడ చాలామంది ఇప్పటికే
ఆశించి ఎన్నో సంవత్సరాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి సో ఈ మాత్రం పెరిగారు. సో అందరికీ కూడా తెలుసు ప్రతి కూడా మనం చేసేది ఒక ఆశతో చేస్తాం. ఆ ఆశ అనేది ఖచ్చితంగా మనకి సంతోషం ఉండాలి, ఒక దుఃఖం లేకుండా సుఖ సంతోషంతో శాంతితో ఉండాలని కోరుకుంటాం. నిజానికి ఆ శాంతి సంతోషం ఉంటుందా అంటే ఈ ప్రపంచంలో డెఫినెట్లీ చదివించాలి. చూడండి, ప్రతి దేశంలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసినప్పుడు కూడా దుఃఖం అన్ని చోట్ల ఉంది. కానీ ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం ఫ్లేవర్స్ అనేవి వేరే ఉండొచ్చు, కానీ దుఃఖం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇది క్లియర్ అలా అవును కాదంటారా? ఎస్ అలా. సో ఖచ్చితంగా దుఃఖం ఒకసారి మనకి ఒక సైకాట్రిస్ట్ డాక్టర్ సందర్భంలో బెంగళూరులో ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. కాన్ఫరెన్స్లో ఏం చేశారంటే అందరూ అన్నారు రౌండ్ టేబుల్ పెట్టేసి కొంతమందిని ఇన్వైట్ చేశారు. కూర్చున్న తర్వాత నా ఎవరీవన్ షుడ్ షేర్ దేర్ ప్రాబ్లమ్స్. అందరూ కూడా వారి ఇబ్బందులన్నీ కూడా షేర్ చేసుకున్నారు. సో కొందరు వచ్చేసి వారి ప్రాబ్లమ్స్ చెప్పారు. సో మా ఇంట్లో అమ్మ ఇబ్బందులు అయితే వేరే ఇబ్బంది చెప్తున్నారు, ఇంకొకటి వైఫ్ ఇబ్బంది చెప్తున్నారు, ఇంకొకటి ఆఫీస్లో బాసం చెప్తున్నారు. అన్ని డిఫరెంట్ ఇబ్బందులు చెప్పిన తర్వాత అన్నారు ఆ డాక్టర్ గారు, సార్ మీరందరూ కూడా యూ కెన్ ఎక్స్చేంజ్ యువర్ ప్రాబ్లమ్స్ అన్నారు. సో కొందరు ప్రాబ్లమ్స్ వస్తుంటే ఇంకా భయంకరంగా ఉన్నాయి. వాళ్ళు అంటున్నారు నా ప్రాబ్లం బెటర్గా ఉంది, మిగతా వాళ్ళు బెటర్, సో బెటర్ నాట్ టు ఎక్స్చేంజ్ అంటున్నారు. కాబట్టి ఈ ప్రపంచం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ భారతదేశంలో చూసుకుంటే ప్రతి ఒక్కరికి అక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. మదర్ ఇన్ లాస్, ఫాదర్ ఇన్ లాస్, ఇన్లాస్ ప్రాబ్లమ్స్ అంటారు. రెండవది వేరే కంట్రీకి వెళ్ళాలనుకోండి ఇమిగ్రేషన్ ప్రాబ్లం, సో లేదంటే ఏదైనా పర్మనెంట్ వీసా కోసం ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ప్రాబ్లమ్స్ మనం అందరూ అనుకుంటుండవచ్చు జపాన్ అలాంటి దేశాల్లో చాలా సంతోషంగా ఉంది, టెక్నాలజీ ది బెస్ట్ టెక్నాలజీ, సో దిమాగ్ హ్యాపీ చెప్పేసారు. నిజానికి మన ఇక్కడ ఏ రకంగా మన ఎపిసిటీ ఒక 5-6 crores ఉందో ఎబోలో వాళ్ళు అన్ని టెక్నాలజీ వచ్చేసి ఆల్మోస్ట్ 30 crores వరకు కన్స్ట్రక్ట్ చేస్తారు బికాస్ ఆఫ్ అర్త్క్వేక్స్. అంత దగ్గర కన్స్ట్రక్ట్ చేసేసి వాళ్ళు ఫైనల్గా ఆ 5 crores నుండి గ్రూప్ సూసైడ్ చేసుకొని చనిపోతుంటారు బికాస్ ఆఫ్ ద ప్రెషర్. సో ఆ రకంగా వీ షుడ్ నెవర్ ఎక్స్పెక్ట్ మనం సంతోషంగా సుఖంగా ఉండాలి. చిన్నప్పుడు ఈ వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటో చెప్పండి. వాట్స్ చెప్పాలి బెస్ట్ చాయిస్ కావాలి. ఆ స్టేషన్ని ఇంకొంచెం యోగా స్థాయికి వచ్చినప్పుడు ఒక మంచి బైక్ కావాలని చెప్పేసి తండ్రి అడుగుతాడు, కొడుకు చెప్తాడు, కొడుకు అడుగుతాడు తండ్రి, నాన్న నేను నా క్లాస్లో ఫస్ట్ వస్తే ఏం కొలుస్తాను అంటాడు. అంటే మీకు 2 wheeler కొలుస్తాను అంటాడు. సరే ఒకవేళ ఫెయిల్ అయితే ఏం కొలుస్తారో అంటారు, 3 wheeler కొలుస్తాను అంటారు. సంథింగ్ 3 wheeler అంటే ఆటో. సో కాబట్టి ఇది అన్ని చోట్ల రామాయణంలో రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నుడు అందరూ కూడా అవతరించిన తర్వాత లక్ష్మణుడు ఏడుస్తున్నాడు. మధ్యలో ఇక్కడ పెట్టారు శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఇద్దరు. సో ఒకే తల్లి గర్భంలో జన్మించారు. వీరిద్దరు ఏడుస్తుంటే
అక్కడ వశిష్ఠముని ఏం చేస్తారంటే అతను ఏదైనా ఇవ్వచ్చు, కొన్ని టాయిస్ ఇచ్చి తను ఓడవచ్చు, లేదంటే ఇంకో విధంగా తనని ఓడవచ్చు, కానీ వేయించేది. ఏం చేశారంటే తీసుకువెళ్ళి రాముడి పక్కనే పడుకోబెట్టారు. సో మొదటగా ఎప్పుడైతే ఒక వ్యక్తి జన్మిస్తాడో జన్మించిన వెంటనే పిల్లవాడు ఏడుస్తుంటాడు. ఒకవేళ ఆపరేషన్ థియేటర్లో సర్జరీ చేసిన వెంటనే బయటికి వచ్చిన వెంటనే ఏడవలేదు అని అంటే ఎవరు ఆ డాక్టర్ ఏం చేస్తారంటే పైకి ఎత్తేసి గట్టిగా పడుకుంటారు. ఎందుకు అంటే ఇది మెటీరియల్ వచ్చావు, ఇక్కడ ఏడవాలి, దాన్ని నవ్వకూడదు. ఒకవేళ బయటలో ఉన్నప్పుడు కూడా ఇంకా ఫీల్ అవుతారు, ఇవాళ ఉండకూడదు అని మీరు వీటిలో వేసిన తర్వాత ఒకసారి కై కూడా వచ్చేస్తారు. అంటే తీర్చడం కాబట్టి అలా వేసిన తర్వాత అందుకే వదిలంటారు. ఈ ప్రపంచానికి వెళ్ళినప్పుడు ఏడుస్తూ వస్తావు, కానీ వెళ్ళేటప్పుడు నమ్ముతూ వెళ్ళాలి అంటారు. ఈ ప్రపంచాన్ని వెళ్ళేటప్పుడు స్మైల్. కాబట్టి దీనికి భూమికి రావాలని స్మైల్. సో చివరికి కూడా మనం నవ్వుతూ వెళ్తుందంటే ఖచ్చితంగా మన నవ్వు ప్రాక్టీస్ అనేది మన సాధనలు ఎక్కువ అవసరం. ఏం చేయాలని అవసరం. దీని గురించి శాస్త్రాన్ని బోధిస్తుంది, ఆచారాన్ని బోధిస్తున్నారు. ఏం చేయాలి, ఏ రకమైన మనం సంతోషం ఉంటామని చెప్పేసి మనకు లక్షణాలు దీన్ని సూచిస్తున్నాను. ఏమిటంటే జన్మించిన వెంటనే మనం రిజిస్టర్ చేసుకున్న దుఃఖాన్ని అనేది, కాబట్టి ఖచ్చితంగా మన బాధతో చూస్తాం. ఈ దుఃఖం అనేది తప్పదు చెప్పేసి మనం వర్ణిస్తుంది. కానీ వశిష్ఠముని ఆచార్యులు ఏం చేశారంటే తనని తీసుకెళ్ళి రాముడు ఉపయోగించారు. ఎప్పుడైతే మనకి భగవంతుడితో సంబంధాన్ని ఏర్పడుతున్నామో, భగవంతునితో లింకం అవుతామో, అప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా సంతోషంగా ఉండగలరు అని చెప్తున్నారు. ఎప్పుడైతే లక్ష్మి తీసుకెళ్ళి రాముడు పడుకోబెట్టారో వెంటనే ఒకసారి ఒక బ్రేక్ ఒకతను ఒకప్పుడు ఫిషర్మ్యాన్ ఉండేవాడు, చేపట్టే వ్యక్తి. తను ఎంత స్థితికి దిగజారిపోయారంటే పాపం ఏమి లేదు, మిగతా ఫిషర్మ్యాన్స్ ఎందుకంటే చేపట్టే వ్యక్తి ఎందుకంటే తను తక్కువ స్థాయిలో ఉన్నాడు, తినడానికి కూడా ఆహారం లేదు. కానీ అక్కడ ఆ రాజ్యంలో ఒక నియమం ఏమిటంటే, రాజ్యాలకు నియమం ఏమిటంటే ఆ రాజ్యాన్ని ఎవరు కూడా చేపట్టదు. ఎందుకంటే చేప కూడా తన యొక్క రాజ్యంలో జీవి దాన్ని చంపుతున్నటువంటి నేరం అని చెప్పేసి పెట్టారు. ఒకవేళ దాన్ని ఉల్లంఘించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు శిక్షించబడతారు, సంబంధించబడతారు అని చెప్పేసి సో దాన్ని ఒక నియమం విధించారు. ఈ నియమంలో ఈ వ్యక్తి ఏం చేస్తారంటే ఒకసారి రాజుగారు వేరే దేశం వేరే రాజ్యానికి వెళ్తారు. ఈ సమయంలో తను ఏదో ఒక ధైర్యంతో వెళ్ళేసి చేపట్టి ప్రారంభించినప్పుడు తన వల వేస్తాడు, కొన్ని చేపలు పడతాయి. వెంటనే రాజుగారు ఆ రాజ్యంలోకి వస్తారు. ఈ విషయం విన్న తర్వాత తన వెంటనే అర్థమైంది, తను చనిపోయే స్థాయి దగ్గరికి వచ్చేసి అని చెప్పేసి ఎంతమంది బాధపడుతుంది. తను పట్టణ చేపడినట్టుగా ఒక గొయ్యి తీసేసి ఆ గోతులు పూడ్చిపెట్టారు. పూడ్చిపెట్టిన తర్వాత తను వచ్చేసరికి తన బట్టలను తీసేసి బయటపడేసేసి ఒక సాగుగా అక్కడ ఉన్నటువంటి మట్టంతా కూడా పూసి శరీరాన్ని పూసుకొని తను ఒక సాగులాగా రామ్ ఏమంటాడు, రామ్ 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 అంటూ పూర్తిగా నామాన్ని తెలుసుకుంటారు. వెంటనే రాజుగారు దూరంలో గొప్ప సాగు మాట చెప్పేసి తను గ్రహించి శాస్త్రంగా ప్రణామం చేస్తారు. శాస్త్రంగా ప్రణామం చేసిన తర్వాత ఇంత గొప్ప సాగు వచ్చాడు మా రాజ్యానికి అని చెప్పేసి ఎంతగానో ప్రశంసిస్తారు. ప్రశంసించిన తర్వాత ముందుకు వచ్చేసి తన పాదాలు స్పృశిద్దామని చెప్పేసి తన రాజుగారు అంటుంటే తను అంటాడు, మీరు దగ్గరకు రాకూడదు, అది అపరాధం అని చెప్పేసి గట్టిగా చేస్తారు. తన దగ్గర రాకుండా దూరంగా ఉంటాడు. దూరంగా ఉన్నప్పుడు స్వామి మీరు మా రాజ్యంలో రావడం అనేది ఒక వైష్ణవుడు, ఎంతో నాకు అదృష్టం. కాబట్టి మీకు
కానుకగా కనీసం ఒక 10 కేజీల బంగారు నాణ్యాన్ని ఇస్తాము అంటే తనంటారు, నాకు ఎలాంటి బంగారు నాణ్యాలు మీద ఉంచుకోండి అంటారు. ఉంచుకోండి అంటే వెంటనే తన ఆలోచించేది ఏంటంటే, నేను కేవలం రామ నామాన్ని జపించినందుకు ఇంతటి 10 కేజీల బంగారు నాణ్యం నాకు అవసరం. అలాంటిది నిజంగా ఒక సత్యమైన సాధువుగా తయారైనట్లయితే ఇంకెంత వెళ్తుంది అని చూపిస్తానంట. వెంటనే అన్ని వదిలేసి ఒక గొప్ప భక్తిగా వాడతారు. వెళ్ళేసి అయోధ్యలో అదే రామనామాన్ని చూస్తూ ఉంటారు. అతని పేరు రామానంద దాస్ బాబాజీగా తయారవుతారు. ఇది ఒక నిజమే కదా, ఇది కాదు. తర్వాత ఈ వ్యక్తి ఎన్నో లక్ష నామాలు, నామాలు భగవంతుడి నామం చేసి శరీరాన్ని త్యాగం చేస్తారు. త్యాగం చేసిన తర్వాత తన శిష్యుడు లేని సమయంలో తన శరీరాన్ని త్యాగం చేస్తారు. త్యాగం చేసిన తర్వాత ఎలా గుర్తించాలి, అక్కడ ఎన్నో రకాల శరీరాన్ని దగ్ధం చేస్తారు, క్రిమేట్ చేస్తారు. ఆ సమయంలో నిజమైన శరీరాన్ని ఎలా గుర్తుపట్టడం అంటే శిష్యులు వేసేసి మీరేం కంగారు పడకండి, నేను గుర్తుపట్టాలి శరీరాన్ని అంటారు. ఏమిటి మరి ఆ శరీరం ఎలా గుర్తుపట్టడం అంటే వెళ్ళేసి ఏవైతే అస్థికలు ఉంటాయో ఆ అస్థికలు తీస్తారు. తీసిన తర్వాత ఆ అస్థికల పైన రాముడి యొక్క నామాన్ని ఇన్స్క్రైబ్ చేసి దానిపైన రాస్తుంది. ఎందుకంటే అన్ని లక్షల నామాలు, అన్ని కోట్ల నామాలను జపించారు కాబట్టి పూర్తిగా ఎవరి పైన కూడా రామనామాలు జపించారు. కాబట్టి ఎంతో ప్రధానమైనటువంటి ఈ రామనామం ప్రశస్తమైంది. ఈ కలియుగంలో భగవంతుడి నామం అంటే దృష్టి ఇవ్వలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నామం చెప్తూ ఉంటారు. ఒకసారి అనుకుంటారు, హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఒకసారి రాముడు విభీషణ ప్యాలెస్ భవనానికి వస్తారు. సందర్శించినప్పుడు అక్కడ మొత్తం కూడా ఎక్కడ చూసినప్పుడు కూడా రామ 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 అన్ని చోట్ల, అన్ని గొడవపైన అన్ని చోట్ల చూసినప్పుడు రామనామం రాస్తుంది. రాసినప్పుడు విభీషణ్ణి అడుగుతాడు, మూర్ఖుడా, నీవు నా సోదరుడిని నా రాజ్యంలో నువ్వు నా శత్రువు యొక్క నామాన్ని ఎలా రాస్తావు అని చెప్పేసి గట్టిగా చెప్తాడు. మందలించిన తర్వాత విభీషణుడు అనే నేను తప్పులు అర్థం చేసుకున్నాను, అలా తప్పులు అర్థం చేసుకోండి. ఇక్కడ నిజంగా నేను రాష్ట్రీయ తెలుసా నేను అర్థమైంది అంటే రా అంటే రావణ అని అర్థం, మా అంటే మండోదరి. నేను నిజాన్ని చెప్పింది రావణ మండోదరి, రావణ మండోదరి, రావణ మండోదరి, మీ యొక్క నామాన్ని చెప్పిస్తున్నాను, మీకు అర్థం కావట్లేదు అని చెప్పి అన్నప్పుడు తను ఎంతో సంతోషిస్తారు. అవునా సోదర విభీషణ అని చెప్పేసి ఎంతో సంతోషిస్తూ, నేను ఈ లంకకి అధిపతిని కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క గోడ పైన, సీలి పైన, ప్రతి ఒక్క కాలం, అన్ని చోట్ల ఈ యొక్క రాముడి శబ్దాన్ని రాయాలి ఖచ్చితంగా చెప్పేసి రాముడు ఆదేశిస్తాడు. ఆదేశించిన తర్వాత మరి ఏమంటారంటే విభీషణుడు, ఎందుకంటే విభీషణుడు భక్తులు కాబట్టి తన యొక్క బ్రెయిన్ షాక్. సో రాముడికి 10 తరాలప్పుడు కూడా బ్రెయిన్ అనేది దేంట్లో కూడా బ్రెయిన్. సో కాబట్టి తను ఏం చేస్తారు, చూస్తారు, రచిస్తారు. ఈ రకంగా రాముడి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తుంది. ఈ నామం అంటే మంచిది ఇంకొకటి. లక్ష్మణుడు చూసినట్లయితే ఆయన లక్ష్మీ సంపన్న అంటారు. సో నిజమైన సంపత్తి, లక్ష్మీ సంపత్తి అంటే అది నిజమైనటువంటి ఐశ్వర్యవంతులు అంటారు. ఎందుకు అంటారు అంటే సో మనం రామాన్ని మనకి వాళ్ళకి బోధించే లక్ష్మణుడు ఈరోజు చూసినటువంటి ఆస్తి కోసం ఎంతోమంది అన్నదమ్ములు కానీ బంధువులు కానీ ఎంతగానో గొడవలు ఎంతగానో చంపుకుంటారు కోర్టులకి. సో సంవత్సరం
కానీ ఒక విషయంతో లక్ష్మణ్ చెప్పారు, అనే గారు మీద నాకు చాలా బాధగా ఉంది, కానీ ఏం చేస్తాం, నాన్నగారు ఆజ్ఞాన్ని వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతాను అని అనొచ్చు. కానీ రామకి ఎప్పటికీ లక్ష్మణ్ రాలేదు, నిలసలేదు. దానిపైన తను కూడా మాట వెళ్ళాడు. తను ఆచరించాల్సిన అంతా కూడా తను ఆచరిస్తున్నాడు, లక్ష్మణ్ ఆచరిస్తున్నాడు. ఆచరిస్తూ అన్నీ కేవలం చెత్త పెట్టు ప్రీ బాల్స్ అవి ధరిస్తూ తనకి కొండలో వేరు లేకుండా కూడా ఏ గ్రామ ప్రాంతం లేకుండా నీటిని ఒక నదిలో తీసుకొచ్చి కనిపిస్తున్నాడు. సీతాదేవి రాముడి సౌలభ్యాల వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మన నిజానికి లక్ష్మణ్ ఉన్నటువంటి ఐశ్వర్యం ఏమిటి అంటే ఒకే ఐశ్వర్యం, రాముడి ఐశ్వర్యం. అదొకటే దాని ఐశ్వర్యం. చూడండి, రాముడికి సేవ చేయడం కోసం 14 సంవత్సరాలు నేను నిద్రపోయి కంటిన్యూస్గా సేవ చేస్తానని చెప్పి స్వార్థం చేసి కంటిన్యూస్గా సేవ చేస్తుంటాను. అలాంటి చూడండి, ఈ రోజుల్లో లక్ష్మణ గురించి రామ గురించి రామ కథ చెప్పుకున్నంతసేపు కూడా మనం నిద్రపోవడం ఉంటాయి. కథలో మన కథ ఈవెన్ నిద్ర వచ్చారు. సో ఏమైనా 45 నిమిషాలు అంటే 14 నిమిషాలు 15 నిమిషాలు అన్నట్టుగా అప్పుడే మనకు సో నిద్ర వచ్చేస్తుంది. కానీ లక్ష్మణుడు 14 సంవత్సరాలు ఒక్కసారిలో ఒక క్షణం కూడా నిద్రపోకుండా సేవ చేసి వచ్చారు. అదే కాదు, మనకి ఒకసారి కుంభకర్ణుడు తను అంటాడు, రాముడు సంబంధించిన తర్వాత కుంభకర్ణుని నిద్రాదేవి అంటున్నాడు. రాముడు, స్వామి నాకు ఒకే ఒక భక్తులు ఉండేవాడు, వాడు ఎవరు? కుంభకర్ణుడు. ఎందుకంటే పూర్తిగా నిద్రపోయేవాడు. కాబట్టి నా భక్తులు ఒకటి వాడిని చెప్పేశారు, నా పరిస్థితి అంటే రాముడు ఏంటంటే వాడు ఎక్కడైతే నా కథ బోధిస్తారో అక్కడ నా భక్తులందరూ నీ భక్తులే. సో ప్రతి ఒక్కరు కూడా గో సో సమ్టైమ్స్ మనం ఏం చూడడానికి మొబైల్లో వాట్సాప్ చూడాలన్నా బ్రౌజింగ్ చేయాలన్నా రాత్రులు అలా గంటలు గడిపేస్తారు తప్ప నిద్ర రాదు. అదే భగవంతుడి యొక్క ఉపదేశించింది, భగవంతుడి నామం చర్చించాలన్నా, భగవంతుడికి ఏదైనా చర్చించాలంటే వెంటనే అన్నీ వచ్చేస్తాయి, ఫోన్లు వస్తాయి. సో అక్కడ నిద్ర వస్తుంది. తర్వాత అన్ని రకాలైన తర్వాత హోమ్ అన్ని రకాల నిద్ర తినిస్తూ ఉంటారు, పిల్లలు ఏడుస్తూ ఉంటారు. సో ఎన్నో వస్తాయి రాష్ట్రంలో. ఇదంతా ఏమిటంటే ఒక ప్రభావాన్ని కృష్ణ కథ, రామ కథ రావాల్సిన బయటిగా మాయాదేవి బయటికి రావాల్సి ఒకవేళ అలా చెప్తున్నట్టయితే ఉదయం పరిశుభ్రమైపోతుంది, బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి సిద్ధే నేను ఇంకా చాలా ఇస్తాను. కాల్స్ ఏంటి, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఎంతోమంది ఫ్రెండ్స్ కోసం యూజ్ చేస్తున్నారు. బయట పరిస్థితే కాబట్టి ఈ రకంగా మాయాదేవి బయట రావాలి. సో డోంట్ సో వాళ్ళకి ఆకర్షిస్తారు. అందుకే చూడండి, ప్రతి ఒక్కరు ఈ నామనాన్ని భగవంతునాన్ని దీనికి ఇచ్చినటువంటి ఉపాయం ఉంటే చూడండి, మన చిన్న భావంలో వచ్చేది ఇదే అధ్యాయంతో వస్తుంది. హృదయంలో కేవలం భగవంతుడి పైన ధ్యానం చేయడం, ఆ ద్వారా మనంతా కూడా ముక్తి వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది, వాట్ ఈస్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఒక మనిషి సంగతి ఆవు వేరు సత్యయుగంలో ఒక మనిషి సగటు జీవిత కాలం 70 to 80.
70 to 80 years. 70 to 80. Okay. The number. Remember 1 lakh. 1 lakh. ఎవరైతే ఇష్టం చెప్పారంటే వాళ్ళు మిగతావాళ్ళు చెప్తున్నారు కాబట్టి మీరు చెప్పేవాళ్ళు ఒక లక్ష కాబట్టి అప్పుడు జ్ఞానం ఉంటుంది కనీసం జీవితంలో 30% అంటే 20,000 కానీ 30,000 సంవత్సరాలు ఆ జ్ఞానం చేసేదాన్ని అప్పుడు నేను ఆత్మని భగవంతుడి సేవకుని అంచనా కానీ అంతటి వ్యవధి మనకి తర్వాత పేదలో మన ఆయువు వచ్చేసి 10,000 సంవత్సరాలు ద్వాపరంలో పేదలో వచ్చేసి యజ్ఞయాగాల ద్వారా మనం ఆత్మసాక్షాత్కారం పొందేవాళ్ళం ద్వాపరంలో కేవలం అర్చనా పద్ధతి ద్వారా మనం భగవంతుని సాక్షాత్కారం పొందేవాళ్ళం మనకి కలియుగంలో కేవలం పరిణామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే దీన్ని దేశ కాల పాత్ర అవసరం లేదు అలాంటి ప్రదేశంలో ఉన్నారు అది పవిత్రమైందా అపవిత్రమైందా ఆ ప్రత్యేకమైన దినం ముహూర్తం బాగుందా లేదా లేదంటే ఒక వ్యక్తి ఒక ప్రత్యేకమైన వర్ణాన్ని చెందేవాడు లేదంటే ఒక రిలీజియన్ చెందేవాడు దానికి సంబంధం ఇది కేవలం వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో నామాన్ని చేస్తుంది కాబట్టి చూడండి భగవంతుని నామం చెప్పించకుండా భగవంతుని ఉంటాడు ఉదాహరణకి భగవంతుని నామం చెప్పిస్తే రూపం గుణం లీల అన్నీ కూడా స్మరణలోకి వస్తాయి చూడండి మీ పిల్లలు నా ప్రతి ఒక్కరు కూడా సో మీ పిల్లల యొక్క పేరు చెప్పగానే ఉదాహరణకి సంపత్ అనే పాట చైతన్య అని అనుకోండి చైతన్య అని చెప్పగానే ఆ పిల్లవాడి యొక్క రూపం తను చేసినటువంటి యాక్టివిటీ ఎలాంటి కార్యాలు చేస్తారు తన యొక్క డ్రెస్ తను చేసి చెప్పే మాటలు అన్ని కూడా గుర్తొస్తాయి అలాగే భగవంతుడి యొక్క నామం చెప్పిన వెంటనే భగవంతుడి యొక్క రూపం రామ అంటే రామ యొక్క అందమైనటువంటి శ్రీకృష్ణ రూపం తర్వాత తన యొక్క యాక్టివిటీ ఏదైతే చేశాడో అద్భుతమైన కార్యాలు చేశాడో అవి తర్వాత తన యొక్క ఏదైతే ప్రతి లీల కూడా మనకి స్మరణలోకి వచ్చేస్తుంది అలాగే ఎందుకు చూసినట్లయితే భగవంతుని నామం చెప్పకుండా కేవలం రూపం స్వయంగా మనం దర్శిద్దామా అనుకుంటే అలాగైతే సూపరంగా భగవంతుని యొక్క నామం దర్శించకుండా డైరెక్ట్గా నామం ఉపయోగిస్తుంది రూపం కోసం అక్కడ ఏంటంటే ముక్కు చేయడం పడ్డది సో కాబట్టి భగవంతుని రూపం దర్శించాలని ప్రయత్నించకుండా కేవలం భగవంతుని నామం చేసి ఆటోమేటిక్గా వస్తారు ఎప్పుడైతే ఒక వ్యక్తి నాలుగు పైన తన యొక్క నామాన్ని జపిస్తుంటారో ఆటోమేటిక్గా భగవంతుని నాట్యం చేస్తారు అంటారు కలియుగంలో ఏ ఇతరమైనటువంటి లీగల్స్ మనం ప్రత్యేక పూజ చేయాల్సిన అవసరం లేదు ప్రత్యేక యాగాలను చేయాల్సిన అవసరం లేదు అందుకే భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పేది యజ్ఞానం జపయజ్ఞోస్మి అంటారు కాబట్టి అన్ని యజ్ఞాల మీద ఈ జపయజ్ఞానం అందుకే నామాన్ని గురించి మరొకటి ప్రతి ఆచార్య కూడా మనం వర్ణించింది ప్రతి పూర్వాచార్యులు ఉన్నారో అందరూ కూడా మనం వర్ణించింది సో భగవంతుడి యొక్క నామాన్ని మీరు ఎక్కడ రాని చూడండి ఇంట్లో పిల్లలందరూ స్కూల్ పంపించడం తర్వాత అన్ని పనులు తీసుకురావడం అట్లీస్ట్ ఒక మాల చెప్పచ్చు
మాలో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? మన దగ్గర